9, 10 వచనాలు ఎవరు చదువుతారు? ఓకే, నేనే చదవమంటారా, మీరు చదువుతారా? ఓకేనండి. అయినను ఆ బలాత్మికము మా మూలమైనది కాక దేవుని దయ ఉన్నట్లు మంటి ఘటనలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారు కాము. అపాయములో ఉన్నను కేవలము అపాయము లేని వారు కాము. కరుముబడుచున్నను దిక్కు లేని వారు కాము. పడద్రోయబడినను నశించు వారు కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాం. ఐ థింక్ అది చాలండి. ప్రార్థిద్దామా? అయ్యా, మట్టి ఘటాలు, పగిలిపోయిన పాత్రలు, నీ ఐశ్వర్యాన్ని మాలో ఉంచావు. అందుకని ఈ పూట ఇక్కడికి వచ్చాం. అందుకనే ఈ పూట నీ వాక్యాన్ని వింటున్నాం. మేల్కొల్పండి, మీ వాక్యాన్ని నేర్పించండి, మమ్మల్ని రూపాంతరం పరచమని యేసయ్య పరిశుద్ధ నామాన వేడుకుంటున్నాం. ఆమేన్. ఈ రోజున భాగ్యం, బైబిల్లో ఐశ్వర్యం అంటారు కదా, నేను భాగ్యవంతుని, ఐశ్వర్యవంతుని. ఒక్క కారణం ఏంటంటే, మా చిన్నప్పుడు మామయ్య గారు వచ్చి ప్రసంగం చేస్తుంటే ఇందాక కుర్రోడు ఎగిరారు కదా, అలా మేము ఎగిరేవాళ్ళం. తర్వాత నిద్రపోయామండి. మెలకు ఉన్నాడు ఎక్కనా? మెలకుగానే ఉన్నా. ఓకే, సో మేము అలాంటి భక్తుల నీడలో పెరిగాం. ఓకే, వచ్చినప్పుడల్లా మాకు అక్కడ ఏం చెప్తున్నారో అది వేరే విషయం. అత్తమ్మ దగ్గరికి చూసుకోలేము, ఎందుకంటే ఏదో దొరుకుతుంది తినడానికి. అలాంటి భక్తుల దీవెనలు ఈరోజు నా మీద ఉన్నాయి. అలాంటి భక్తుల దీవెనలు మీ మీద ఉన్నాయి. సో ఎప్పుడొకప్పుడు మీరు ఇదే పని చేస్తారు చాలామంది, అది ఐశ్వర్యం. అయ్యా, మీరు నమ్మి ఈరోజు నాకు ఈ యొక్క భాగ్యాన్ని ఇచ్చారు, దాన్ని బట్టి మీకు వందనాలు. భాగ్యం అని ఎందుకంటున్నానంటే, పెద్దోళ్ళ దగ్గర, మీలాంటి వాళ్ళు పెద్దోళ్ళ దగ్గర వాక్యం చెప్పడం అనేది భాగ్యమే. వింటున్నారు కదా, భాగ్యమే. ఆ భాగ్యాన్ని దేవుడు నాకే కాదు మనందరికీ ఇచ్చాడు, ఆ ఐశ్వర్యాన్ని. నాకు అక్కడ నచ్చిన పదం ఏంటంటే, మనము మంటి ఘటములము అంటాడు. పెద్ద పెద్ద పదాల్లో ఉన్నాయి కదా. మంటి ఘటములు అంటే ఏంటంటే, ఇలా వస్తున్నప్పుడు అక్కడ నాకు కొన్ని ఏది కనబడ్డాయి, కొండలు కనబడ్డాయి. దేంతో చేస్తారు వాటిని? మట్టితోనే చేస్తారు. సో మట్టి కొండలు అందాం. ఓకే, ఇంకో పదం ఏంటంటే మట్టి పాత్రలు అందాం. నిజానికి టెక్నికల్గా ఆ యొక్క గ్రీకు భాషలోని తీసుకొస్తే ఇది మట్టి పాత్రే కాదు, పగిలిన పాత్రలు. ఇందా చెప్పారు కదా, ఇన్ని సంవత్సరాల సేవలో చాలామంది యవనస్తులు, పురుషులు, స్త్రీలు సేవకి బయలుదేరినప్పుడు చూచాను. స్టేజ్ ఎక్కినప్పుడు పులులు, స్టేజ్ దిగిన తర్వాత పగిలిన పాత్రలు. నేను ఉన్నాను కదా, పులుని కాదులేండి. ఓకే,
పక్కకి వెళ్తే తెలిసిపోదు మీకు. నేను కూడా పగిలిన పాత్రను. మీలో ఎవరిని ఆఫ్ చేసినా ఏంటమ్మా ఎలా ఉన్నావు అని అన్నామంటే ఫస్ట్ 2-3 సెంటెన్స్లు ఏం చేస్తారు? షో ఆఫ్, బాగానే ఉన్నాం అని చెప్తారు. ఎందుకంటే అడిగిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. అడగగానే చెప్తామా బాగాలేదని లేదు. కానీ ఇంకొక 2-3 పదాలు దాటిన తర్వాత ఏమంటామంటే అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, మనవరాల గురించి ప్రార్థన చేయండి, ఇంతకాలం అయింది మా ఆయనకి ఇంకా తిరం రాలేదండి, ఇవన్నీ వరుస వస్తుంది కదా. ఒక మాటలో చెప్పాలని ఎంత నిండుగా ఎంత నవ్వుతా కనబడినా ప్రతి పాత్ర పగిలిన పాత్రే. కొన్ని పగుళ్ళు కనబడతాయి, కొన్ని పగుళ్ళు కనబడవు. కొన్ని పగుళ్ళు దాచుకుంటాము, కొన్ని పగుళ్ళు ప్రత్యక్షపరచబడతాయి, దొరికిపోతాం కాదంటారా? పాత్రలము, పగిలిన పాత్రలు. మట్టి పాత్రలు అంటే ఇంకోటి కూడా మర్చిపోకండి, ఎప్పుడైనా పగిలిపోద్ది, అంతేనా? యెషయా గ్రంథంలోను ఇర్మియా గ్రంథంలోను ఇశ్రాయేలు గురించి యెహోవా మాట్లాడుతూ అదే అంటాడు, ఇదిగో కుమ్మరిగానే మిమ్మల్ని చేసింది నేను, అవసరమైతే పగలు కొడతాను అంటాడు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇన్ని కబుర్లు చెప్తున్నాను కదా, ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు కాదంటారా? ఒక్కోసారి మనం మనుషుల్ని నిండుగా బలంగా చూస్తాం. ఎనీ టైం ఏ సమయానన్నా ఏమొస్తుంది? నాతో ఒకటే ఉంటుంది, ఏంటి? మట్టి. 2020లో నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ బాగా హెల్తీ అన్నమాట, ఎత్తు పొడుగు ఎర్రగా బుర్రగా ఫ్రెండ్స్. కబుర్లు వచ్చాయి ఏంటంటే మా అమ్మ పిలిచేది, రే మీ క్లాస్మేట్ ఉన్నాడురా అనగానే నాకు డౌట్ వచ్చేది. ఉన్నాడుగా అంటే నాకు డౌట్ ఏంటంటే అడికి లేడని. ఆ రోజుల్లో కబుర్లు అలాగే చెప్పేవారు కదా, చావు కబుర్లు ఏంటంటే, ఒరే నీకు జ్ఞాపకం ఉన్నాడా ఆ ఏరుబాబు అనేది, అమ్మ ఇంకా ఉన్నాడా అని అడిగేవాడిని నేను. మట్టి పాత్రలో ఎలాగొస్తుందో తెలియదు, ఎలాగా తీసుకెళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, మట్టిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఆ మట్టి నుండే వచ్చాము, మనము మట్టి పాత్రలము. ఇంకోటి ఉందండి, ఈ మట్టి పాత్రలు ఎప్పుడూ ఒకలా ఉండవు. అప్పుడప్పుడు చెప్తుంటాను, చిన్నప్పుడు హై స్కూల్ ఉన్నప్పుడు నాకు ఆశ ఏంటంటే పెద్ద అయిన తర్వాత దువ్వుని జేబులో పెట్టుకోవాలనుకునేవాడిని. ఎందుకు? దువ్వుకోవాలని. ఇప్పుడు దానికి పని లేదు, ఉందా? మారుతాయి. ఎవరో కానీ అన్నారు, చాలా మార్పు వచ్చిందండి మీలో అన్నారు. మా వీధిలో నడుస్తున్నానండి రోజు, బాబు చాలా మారిపోయామన్నారు. అమ్మ నువ్వు మారలేదు అన్నాను. అన్న తర్వాత చెప్పాను, వయసుతో వస్తాయి ఏంటి మార్పులు. మనం లెక్కెడతాం కదా, క్యాలెండర్ చూసి సరదా పడతాం. 20వ బర్త్డే, 30వ బర్త్డే, 40వ బర్త్డే, 50వ బర్త్డే, అన్నిటికీ ఏమవుతుంది? మారుతూ ఉంటుంది. మట్టి మారుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు మారుతుంది చెప్పండి? తర్వాత కూడా మారుతుందిలేండి, ఆనవాళ్ళు దొరకవు. మట్టి బతుకులు, మట్టి పాత్రలు, పగిలిన పాత్రలు. దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఇది పౌలే అంటాడు, రోమీయులకు రాసినప్పుడు అంటాడు ఏంటంటే, ఇదిగో ఇది ప్రమాదకరమైన పాత్ర కూడా అంటాడు. పగిలిన పాత్ర, ప్రమాదకరమైన పాత్ర. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఐ థింక్ 7, 8, 9, 10, 11 వచనాల్లో ఈ పాత్ర గురించి చెబుతాడు. ఎవరైనా చదువుతారా? ఓకే, ఒక్క నిమిషం. 11 నుండి మొదలెట్టండి.
వారందరూ త్రాగుటకు ఏకముగా పనికి మారిన వారైరి. ఏమి చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు కొద్దిగా తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది. ఓకే, మీరు అందరూ చదువుతున్నారు కాబట్టి మీ అందరికీ పని చెప్తాను. ఓకే, నేను చెప్తాను, అదేంటో మీరు చెప్పండి. వారి గొంతుక తమ నాలుకలతో వారి పెదవుల క్రింద వారి నోటి నిండా రక్తము చిందించుటకు వారి పాదములు. ఎవరు ఎవరు? నేను కాదా? ఇంకెవరు? మనం. ఇంకొంచెం ఇబ్బంది కొద్ది కదా. నేను అనగానే మీరు శ్రద్ధపడ్డారు, వారు అనగానే శ్రద్ధపడ్డారు. ఇంకెవరు? మన నోరు, మన గొంతుకు, మన యొక్క పాదములు. ఈ పాత్ర ఉంది కదా, ఇది ప్రమాదకరమైన పాత్ర. చూడండి అక్కడ కాంబినేషన్, లేడు 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 లేడు. అందరూ పాపం చేశారు. మీకు క్వశ్చన్ చెప్పమంటారా? చేయలేనుడు ఎవరు లేరు, అందరూ చేశారు. ఇది పెద్ద సత్యమా? పరలోకం నుండి దిగొచ్చిన మర్మం ఇది. చెప్తా. యూదులు గ్రీకులు తెగ గొడవడేసుకుంటున్నారు. యూదులేమో గ్రీకులను అంటున్నారు ఇలాగా 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 ఇలాగంటే, మరి గ్రీకులు కుదురుకుంటారా? నువ్వు అలా కాదా అలా కాదా అలా కాదా అలా కాదా అంటే, పౌలు అంటాడు ఇదిగో అందరూ అలాగే అంటాడు. నా భాషలో చెప్పాలంటే, మా సామర్లకోట భాషలో చెప్పాలంటే సరైన వాళ్ళు ఎవరు లేరండి. మరి మీరు అండి అని మీరు అన్నారనుకోండి, నేనేమంటాను చెప్పండి? నేను కూడా కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. మీ గురించి కూడా మాట చెప్తాను, చెప్పమంటారా? మీరు కూడా సరైన వాళ్ళు కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. మరి ఏంటండి ఇంతకాలం ఉడికొస్తున్నాము, ఏమైపోలేదా మేము అని అంటారు. అవ్వలేదు. కానీ ఆయన మనల్ని చేస్తున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. ఇది ఒక మాట ఒక రాయబడిందంటే, ఆయన మనల్ని నీతిమంతులుగా ఎంచెను. అర్థమైంది కదా? నీతిమంతులు అన్నా కాదు, నీతిమంతులుగా కానప్పుడు ఎంచెను, మనల్ని నీతిమంతులుగా చూచెను. ఈ పిల్లలు ఉన్నారు కదా, ఇది అహరోను వయసు ఉన్నారు కదా, మనోడు చూస్తున్నాడా లేదు వింటున్నాడా? ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ పంపించిన తర్వాత ఏం చేస్తామంటే, ఏదో పెద్ద సాధించినట్టు ఒక బొమ్మ తీసుకొస్తారు. ఐ లవ్ యూ మమ్మీ అంటారు. మనకేమైపోతుంది? లేకపోతే ఏదో ఒక పాట పాడతారు. మా ఇంట్లో ఇది ఉండేదండి, రిఫ్రిజిరేటర్ ఒక లిస్ట్ ఉండేది. ఫ్యాబులస్, ఫెంటాస్టిక్, సూపర్, ఫినామినల్ అని చెప్పేసి వరుసగా ఉండేది. వీళ్ళు తీసుకొచ్చి ఎప్పుడల్లా ఒకటి చదివిపోండి నేను. ఎందుకు? అది ఫ్యాబులస్ కాదో తెలీదు, ఫెంటాస్టిక్ కాదో తెలీదు. నాకు ఎలా కనబడేది? అలా కనబడేది. అంతేకాదు, వాడు అలా కావాలని నాకు ఆశ. ఎలాగా? చేసింది ఫ్యాబులస్ కానీ వాడు ఇంకా ఫ్యాబులస్ అవ్వాలని ఆశ. ఇదిగో మనం సరిగా లేనప్పుడు, సరైన కానప్పుడు, నీతి లేనప్పుడు దేవుడు మనల్ని అలాగే చూశాడు. ఎలాగా? నీతిమంతులుగాను, ఫ్యాబులస్గాను, రైచస్గాను, ఫెంటాస్టిక్గాను, సూపర్గాను దేవుడు మనల్ని చూశాడు. అంతే జరిగింది. మనం నీతివంతులం అయిపోలేం, ఎప్పుడైనా దొరికిపోతాం. దేనికి? పాపానికి. దూరం ఏం కాదు. చూచి, రోమీలో రాయబడిందంటే చేస్తూ ఉన్నాడు. ఇంక అలాగ చూస్తూ ఉంటాను నీతిమంతులుగా నువ్వు ఎలా బతికినా పర్లేదని కాదు.
నీతిమంతులుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. దాన్నే ఈ వేదాంత భాషలో ఏమంటారంటే, మనల్ని నీతిమంతులుగా దేవుడు చూడ్డానేమో జస్టిఫికేషన్ అంటారు, దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని నీతిమంతులుగా చేయడానేమో శాంక్టిఫికేషన్ అంటారు. మరి ఆనవాళ్ళు ఏంటండి, మేము మారతాము అనే దానికి చాలామంది అంటారు, ఇంతకాలం భక్తి చేస్తున్నానంటే నేనేమి మారలేదు అని. అంటే మంచిదండి, అనకపోతేనే ప్రమాదం. అర్థమైంది కదా. నేను మారిపోయానని సరదాపడ్డాం అనుకోండి, అది ప్రమాదం. ఇంకా మారలేదు అంటే అడగొచ్చు. మారతామని గ్యారంటీ ఏంటంటే, అక్కడ అంటాడు ఆత్మ అనే సంచకరం మనకి ఇచ్చాడు గ్యారంటీ. ఈ గ్యారంటీలు ఇస్తారు కదా, ఎక్కడ మీకు చెప్తాను. గ్యారంటీలు అంటే పప్పు భోజనాలు అవుతాయి. ఎప్పుడవుతాయి పప్పు భోజనాలు? వాళ్ళ వీళ్ళు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే నిశ్చితార్థం పెడేసి, ఇదిగో అమ్మాయి చేతికి అని చెప్పి పెడతారు. ఏంటి ఉంగరం, అబ్బాయి చేతికి ఉంగరం పెడతారు. తర్వాత ఎవరన్నా ఎర్రగో బొర్రగా కనబడినా అమ్మాయికి అబ్బాయికి ఒక లింక్ ఉంది చెప్తారు. ఇంకా సరదా పడొద్దు అంటారు. ఎందుకు? ఏం పెట్టారు? అది గ్యారంటీ. ఓకే, ఇల్లు కొందాం అనుకున్నామండి, 4 లక్షల స్థలం అన్నారు, బేరాలు అయిపోయినాయి. వెళ్ళి ఇదిగో 10,000 నుంచి నేను 2-3 రోజుల్లో వస్తాము, పేపర్ వర్క్ చేస్తాం అంటారు. దాన్ని ఏమంటారు? గ్యారంటీ అంటారు. అలా గ్యారంటీగా దేవుడు మనల్ని నీతిమంతులు చేయడానికి ఎవరిని ఇచ్చారు? ఆత్మని ఇచ్చాడు. పగిలిన పాత్రలు, ప్రమాదకరమైన పాత్రలు, పనికిమాలిన పాత్రలు, ఏ పాత్రలకి దేవుడు ఏం చేశారంటే ఐశ్వర్యాన్ని పెట్టాడు. ఈ అంత తెలివైనటువంటి దేవుడు ఏదన్నా పగిలిన పాత్రలు వేస్తామా? మీరు తెలివైన వాళ్ళు, మీరు వేయరు కదా. ఏదన్నా పగిలిన పాత్రలో ఎప్పుడు వేస్తామంటే ఆ పగిలిన పాత్రలు నమ్మినప్పుడు. ఒక మాట చెప్పమంటారా? నన్ను మిమ్మల్ని దేవుడు నమ్మాడు. ఈ పగిలిన పాత్ర పనికొత్తది అని చెప్పి దేవుడు తన ఐశ్వర్యాన్ని ఎవరిలో వేశాడు? మనలో వేశాడు. అంటే మనమే కదా దేవుణ్ణి నమ్మడం. ఎవరు నమ్మారు మనల్ని? అందుకనే ఆ నమ్మకాన్ని తగ్గట్టుగా బతకమని మాటికి చెప్తుంటాం. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనలో ఆయన యొక్క ఐశ్వర్యాన్ని పోశాడు. ఎలాగా? ఆదియందు వాక్యముండును, వాక్యము శరీరధారి అయ్యుండును. శరీరం అనగానే కంగారు పడకండి, అక్కడ ఒక టెక్నికల్ వర్డ్ ఉంది. శరీరం అనగానే మనకి 2 పదాలు వస్తాయి. ఒకటి ఏంటంటే దేహము. ఏది ఇది? చూస్తున్నారు కదా, ఇదంతా ఏంటిది? దేహం. శుక్రవారం దొరకలేండి, శనివారం దొరకలేదండి. ఆదివారం బజార్కి వెళ్ళినప్పుడు మాంసం అమ్ముతారు కదా, అదేంటిది? దాని దేహం అంటామా? టెక్నికల్ కానీ మాంసమే. దానికి దీనికి తేడా ఏంటి? ఇది కదులుతుంది, అది కదల్చబడుతుంది. ఇది కోస్తుంది, అది కొయ్యబడుతుంది. ఈ యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఈ వాక్యము శరీరధారి అయ్యను అనే దానికి దేహం అన్న పదాన్ని ఉపయోగించడు, మాంసం అన్న పదాన్ని ఉపయోగిస్తాడు. అంటే రెండిట్లో ఏది తక్కువ చెప్పండి? మాంసం. విలువ లేని పదాన్ని తీసుకొచ్చి అంటాడు, ఆ దేవాది దేవుడు, ఆది యందు ఉన్న ఆ దేవాది దేవుడు దేహంగా కూడా కాదు, శరీరధారి అయ్యను. ఎంతవరకు అంటే సిలువలో మరణము నొందినట్లు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5, 6, 7 వచనాల్లో ఎలాంటిదంటే శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవాది దేవుడు ఒక పాత్ర అయిపోయాడు, ఒక కొండ అయిపోయాడు, ఒక మంటి ఘటం అయిపోయాడు. అయ్యి పగలగొట్టబడ్డాడు. అదే కదా జరిగింది సిలువలో. ఆ పాత్ర ఏం జరిగింది? పగలగొట్టబడింది. ఆ పాత్ర పగలగొట్టబడింది కాబట్టి ఈ పాత్రలు, ఏ పాత్రలు? ఈ పాత్రలకు ఐశ్వర్యం వచ్చింది. ఇన్నిసార్లు ఐశ్వర్యం అంటున్నారండి, ఏంటి ఐశ్వర్యం అని చెప్పి మీరు అడగవచ్చు.
అడిగారా ఇంకా లేదా? ఇప్పుడు అడగొచ్చులేండి. ఓకే, దాని గురించి ముందున్న 6 వచనాల్లో వ్రాయబడి ఉంది. వద్దులేండి, చదవద్దు, కానీ నేనే చెప్తాను. సువార్త అంటాడు. ఏంటిది? సువార్త. అఫ్కోర్స్ సువార్త అనగానే మీకు ఒక మాట చెప్పాలి. అది రోమీలకు రాసిన పత్రిక ఉంటుంది. ఏంటంటే అది దేవుని శక్తి, అది సిలువను గూర్చిన వార్త అంటాడు. ఏంటిది? సిలువను గూర్చిన వార్త. ఎందుకు సువార్త అనగానే సిలువను గూర్చిన వార్త అని ఎందుకు చెప్పాలి అంటే చెప్తానండి. మీకు ఇష్టం ఉండదు, అది చెప్తాను. ఈ మధ్యలో సువార్తలు వినబడుతున్నాయి. ఈ వార్తల్లో సిలువ ఉండలేదు. అది కలిసి వస్తుంది, ఇది కలిసి వస్తుంది, అది అవుతుంది, ఇది అవుతుంది. వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది, ఒళ్ళు బాగుంటుంది, అన్నీ బాగుంటుంది 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 అని చెప్పేసి చెబితే వస్తాం. బాగోదని చెప్తే ఎవరు వస్తారో చెప్పండి. అందుకని ఏం చేస్తామంటే సువార్తను కొంచెం మార్చేసి అందులో దేన్ని తీసేసాము? సిలువను తీసేసాం. పౌలు ఏమంటాడంటే ఆ సిలువ లేని సువార్త కాదు. సో ఎక్కడన్నా మీరు సువార్తలు వింటుంటే అందులో సిలువ లేకుంటే మీరు ఏం చేస్తున్నారు? టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అర్థమైంది కదా? సిలువ లేని సువార్త లేదు. సిలువలో ఆ దైవం మనిషిగా పగిలాడు. ఆ పగిలిన పాత్ర ద్వారా మనకేం కలిగింది? ఐశ్వర్యం కలిగింది. ఆ సువార్తే, ఆ సిలువ సువార్తే మనకు ఐశ్వర్యము. అయితే మనం ఏం నేర్చుకోవాలి? నాకు ఆ కాంబినేషన్ నచ్చుతుంది. మళ్ళీ మీరు నాకు సాయం చేస్తారా? ఎంతమంది బైబిల్ తీసుంచారు? ఓకే, 4వ అధ్యాయము కొన్ని వచనాలు మీకు చదువుతాను. నేను మొదలెడతాను, మీరు పూర్తి చేయండి. బాగుందా? అఫ్కోర్స్ మంటి ఘట్టంలో ఏ ఐశ్వర్యము మాకు కలదు అని చెప్పిన తర్వాత ఎటు పోయినను శ్రమ పడుచున్నాము. మళ్ళీ ట్రై చేద్దాం. ఎటు పోయినను శ్రమ పడుచున్నాను, అపాయములోనున్నను తరమబడుచున్నాను, పడద్రోయబడినను. బ్రిలియంట్. ఇదిగో మీరు గ్రేడ్లు ఇవ్వాలంటే అందరికీ ఏళ్ళు ఇస్తాను, ఎందుకంటే అడిగింది కరెక్ట్గా చదివారు. మళ్ళీ మీ చదివిన తన చివరిలో ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి ఆ కాంబినేషన్ ఏమంటాడంటే, ఇదిగో శ్రమ పడుతున్నాం, ఎక్కడికి పోయినా శ్రమ పడుతున్నాం, కానీ ఇరికింపబడే వారము కాదు. ఏం జరిగిందంటే పౌలు గారి గురించి చెప్తున్నా. మనకు జరుగుతుంది, మన జీవితాల్లో జరుగుతుంది. మొదటిసారి కొరింథీయులు వచ్చి పాస్టర్ గారు మాకు ఈ ప్రశ్న వచ్చిందని చెప్పేసి రకరకాల ప్రశ్నలు అడిగారు. ఎందుకంటే ఆయన ప్రయాణంలో ఉన్నాడు. ఇలాగా విగ్రహాల దగ్గర పెట్టిన భోజనం చేయొచ్చా, తర్వాత వాళ్ళు ఏదో ఎలా నమ్ముతున్నారు, వాళ్ళు భోజనం చేసినప్పుడు ఇలా భోజనం చేస్తున్నారు అని ఇలాంటివి కొన్ని ప్రశ్నలు. తర్వాత చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏదో చెప్పండి కొన్ని మాటలు అని చెప్తే ఈ పాయింట్లన్నీ తీసుకుని ఆయన ఏం చేశాడు? అధ్యాయం 1, అధ్యాయం 2, అధ్యాయం 3, అధ్యాయం 4 అని ఈ అధ్యాయాలన్నీ రాసుకొచ్చాడు. ఎవరి ప్రశ్నలకి సమాధానంగాను కొరింథీయుల యొక్క ప్రశ్నలకు సమాధానంగా పౌలు రాశాడు. 2వ ఉత్తరంలో ప్రశ్నలు సమాధానాలు ఉండవు. అంటే అవతల ప్రశ్న వేయడం కూడా మానేశారు. ఏమన్నారంటే మీరేటండి అపోస్తలులు ఏంటండి అని అన్నారు. ఎవరిని అనుమానించారు? పౌలుని అనుమానించారు. సమస్య ఏంటంటే మాకులాగా నవ్వించడం కవ్వించడం ఎవరికి రాదు? పౌలుకి రాదు. ఆ వరం లేదు. ఎవరికి? పౌలుకి. మాటకారి కాదు. విన్నారు కదా? అనర్గళంగా మాట్లాడి చాతుర్యంగా అందరినీ నమ్మించే రకం కాదు. ఆ వరం పౌలుకి
లేదు. అప్పుడు కొంతమంది అన్నారు, ఈయన కూడా అపోస్తలుడేనేటి అని అన్నారు. ఉంటారు కదా రకం. ఎక్కడ కాదులేండి, ఎక్కడైనా ఉంటారు. అప్పుడప్పుడు ఇక్కడ కూడా ఉంటారు. ఈయన కూడా అని అన్నారు. ఇంకొకరు ఏమన్నారంటే, అనుమానాలు వచ్చినప్పుడు ఒక అనుమానం వచ్చిందంటే మన దానికి ఏం కావాలి, కొన్ని అని ఊతాం కదా, అలా ఊదడానికి కొంతమంది అన్నారు, ఇదిగో క్రీస్తుని తిని చూడలేదు. ఎవరు? పేతురు చూశాడు, లేకపోతే ఎవరో యోహాను చూశాడు, యాకోబు చూశాడు, ఎవరు చూడలేదు అని కొంతమంది అన్నారు. అంటే పౌలుని చూడకుండా, యేసయ్యను చూడకుండా అతను ఎలాగ అపోస్తలుడు అవుతాడు అని చెప్పేసి ప్రశ్న కూడా వచ్చింది. ఇంకొకరికి మందికి ప్రశ్న ఏంటంటే, ఇదిగో ఆయన ఎక్కడ చచ్చిపోయిన లేపినట్టు కానీ, కళ్ళు పనులకి కళ్ళు ఇచ్చినట్టు కానీ, కరిష్మా ఇది మిరకల్స్ అద్భుతాలు సూచక్రియలు చేసినట్టు ఎక్కడ లేదు. ఈయన కూడా అపోస్తలుడేనా అని చెప్పేసి బేసిక్ ప్రశ్నలు వచ్చినాయి. ఎవరి మీద? ఇప్పుడు ఉత్తరం ఏం రాత్రి చెప్పండి అంటాడు. నేను శ్రమ పొందుతున్నాను. ముందు ఏంటంటే నేను మంటి గట్టాన్ని అంటాడు. ఒక మాట చెప్తానండి, నేను మంటి ఘటాన్ని ఒప్పుకోగలిగినోడు అపోస్తలుడు. నేను పగిలిపోయిన పాత్రను ఒప్పుకోగలిగినోళ్ళు భక్తులు. మేము పరిశుద్ధులము, నీతివంతులము అన్నారు కదా. కాదు, ఎందుకంటే వాళ్ళ యొక్క స్థితి తెలియదు అంటాడు. మంటి ఘటాన్ని, మట్టి పాత్రనే, కానీ నాకు ఐశ్వర్యము ఇవ్వబడింది. ఐశ్వర్యం ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, సంపడ్డ ఇరికింపబడను అంటాడు. అదే శ్రమ. ఏ శ్రమ అంటే మనుషులు అనుమానిస్తున్నారు, మనుషులు అవమానిస్తున్నారు. పౌలు గారికి వచ్చిన అనుమానాలు మనకు రాకపోవచ్చు, కానీ మన జీవితాల్లో అలాంటి అవమానాలు వస్తాయి. ఒకప్పుడు నమ్మి గౌరవించిన వాళ్ళు ఒకప్పుడు ఏం చేస్తారంటే, మన వైపు చూడను కూడా అందరూ మాటలు ఈజీగా అంటారు. అలాంటప్పుడు మనకు మర్చిపోకండి, మనలో ఉన్న ఐశ్వర్యం ఉంది కదా, దానిని బట్టి మనము ఇరికించబడము. ఇక్కడ ఉపాయం కాంబినేషన్ తెలుగులో బాగా పెట్టారు, కానీ అది సరైన ట్రాన్స్లేషన్ ఏంటంటే, మేము తప్పిపోయినా పూర్తిగా తప్పిపోలేదు. మీరు ఇప్పుడు అయ్యగారు నన్ను తీసుకెళ్తే అక్కడ వదిలేశారు అనుకోండి, ఎక్కడ వడ్ల మూరి ఏదో ఉంది కదండి, వదిలేశారు అనుకోండి, అప్పుడు నేను ఎలా కనబడతాను చెప్పండి? తప్పకుండా నేను కనబడతాను కదా. అక్కడికి ఎందుకు లేండి, ఇక్కడ తీసుకొచ్చి నన్ను మీరు వదిలేశారు అనుకోండి, నేను ఎంతగా కనబడతాను, ఎందుకు ఎక్కడున్నాను నేను అనుకుంటాను కదా. అది ఒక మీనింగ్, తప్పిపోయిన ఫీలింగ్. ఇది బాగుంది కదా రైమింగ్. ఓకే, అలాంటిది వచ్చినప్పుడు అంటాడు, దో ఐ ఫీల్ లాస్ట్, ఐఎమ్ నాట్ అబాండన్డ్. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. పిల్లలు, పెద్దలు, అమ్మలు, నాన్నలు, జీవితంలో మేము ఇక వీఆర్ లాస్ట్, తప్పిపోయాము అనుకుంటే మర్చిపోకండి, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. అది పౌలు గారి యొక్క అనుభవం, అది నా అనుభవం, ఇది ఇలాంటి వారి యొక్క పెద్దల అనుభవం. ఇన్ని సంవత్సరాల సేవలో వాళ్ళు చూసింది ఏంటంటే, ఎందుకు చేస్తున్నాను, ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అన్నప్పుడు దేవుని యొక్క హస్తం వాళ్ళని నడిపిస్తూ వచ్చింది. ఎందుకంటే ఆ హస్తము మనల్ని విడిచిపెట్టదు. ఇంకా అలాగ కాంబినేషన్ చదువుకుంటా తరమబడుచున్నాము కానీ దిక్కులేని వారము కాము. ఈ మధ్యన మా ఊర్లో కూడా కూర్చొని ప్రార్థన చేస్తుంటే లేపేసి పంపించేస్తున్నారంట, తరిమేస్తున్నారంట. ఇప్పుడు ఈ మధ్యన అంటలేదులేండి, మా చిన్నప్పుడు కూడా వీధుల్లో కోటాలు మాకు రోజు ఉండేవి. వెళ్ళే వాళ్ళం, కూర్చునే వాళ్ళం. ఒకసారి ఎవరన్నా కొంచెం వచ్చి లేపేసి తరిమేసేవారు. అర్థమైంది కదా. అదైతే ఎక్కడికి ఎందుకని ఇంట్లోకి వద్దాం,
మన ఇంట్లో ఉన్న బాగానే ఉంటుంది, కానీ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరొకరు ఏదో డైలాగ్ వేస్తారు కదా, ఇంకా ఎక్కడే ఉన్నావా అంటారు. లైఫ్లో తరమబడుతున్న వాళ్ళం మనము. వీధిలో జరుగుతున్నారు, ఊళ్ళో జరుగుతున్నారు, ఇంట్లో కూడా జరుగుతున్నారు. ఇక్కడ అంటాడు ఇలా తరమబడుతున్నాం, కానీ మనకు దిక్కు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. వెళ్ళి చదవండి ఈ వాక్యాలు. ఇలాగైనా 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 దైవం మనతో ఉన్నాడు. దానికి ఆనవాళ్ళు ఈ ఐశ్వర్యము. అయితే ఏం చేయమంటారు? మొదటిది, గొప్పలకు పోవద్దు. క్లియర్గా చెప్పానా? గొప్పలకు పోవద్దు. ఎందుకు? మనము పగిలిన పాత్రలమే. ఇవన్నీ రంగులు వేసినా, ఎంత ఎల్లేసి డిజైన్స్ చేసి ముగ్గులు పెట్టినా కొండే కదా, దాని స్టేటస్ మారుతుందా? మారదు. గొప్పలకు పోవద్దు. అది చెప్పిన తర్వాత ఈ మాట చెప్పకూడదు మీకు. అతిశయించండి. ఇప్పుడేమన్నాను? అతిశయించొద్దు అన్నాను. ఇప్పుడేమంటున్నాను? అతిశయించమంటాను. ఎందుకంటే ఈ పగిలిపోయే కొండల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ కాంబినేషను ఆ రోజుల్లో ఎక్కడి నుండి వచ్చిందంటే, మొదటి శతాబ్దంలో వాళ్ళు ద్రాక్షారసం చేసుకునేవారు ఇంట్లో. చేసుకున్న తర్వాత ఈ బంగారం, వెండి, ఇవి ఉంటాయి కదా బిందులు, అందులో వేసేవారు కాదు. పనికిరాని ఈ చర్మంతో చేసిన సంచులు ఉంటాయి కదా, అందులో వేసేవారు. అంటే విలువైన దాంట్ని పనికిమాల దాంట్లో వేసే ఆ అలవాటు అక్కడ ఉంది. యూదులకు ఇంకొక నానుడు ఉండేది. నానుడు ఏంటంటే, ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రం ధనికుల యొక్క మనసులో దేవుడు పెట్టడు. పైసలు ఉంటాయి కానీ దేవుడు వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర ఏం పెట్టాడు. ఇంకొకటి నానుడు ఉండేది అంటే, శాస్త్రులు అతిశయించే వాళ్ళు ఉంటే దేవుడు వాళ్ళ మనసులో ధర్మశాస్త్రాన్ని దాచిపెట్టాడు. ఎవరి దగ్గర దాస్తాడంటే దీనుల మనసులో దాస్తాడు. దాన్ని బట్టి దీనిలో ఏం చేయాలి? తన ధర్మాన్ని, తన సువార్తను మన మనసులో ఆయన దాచాడు. ఆ ఐశ్వర్యాన్ని మన యొక్క హృదయాల్లో, ఈ కాయాల్లో దాచాడు. గొప్పలకు పోవద్దు. తర్వాత అతిశయించండి. 3, బాధ్యతగా బ్రతకండి. మా భాషలో చెప్పాలంటే ఒళ్ళు జాగ్రత్త. అది మా భాష. ఏ భాష? సామలకోట భాష. ఇదిగో ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, ఇవి ఉన్నాయి కదా, ఇందాకేదో గొంతు, ఇందాకేదో నాలుక అన్నాం కదా, అవి నీతికి ఇన్స్ట్రుమెంట్స్గా, ఆయుధాలుగా ఉండాలి. బాధ్యతగా వాటిని ఉపయోగించాలి. చాయిస్ ఇస్ వెరీ క్లియర్. ఏంటంటే, చేస్తే నీతి చేయి, లేకపోతే దుర్నీతి చేయి. పౌలు అంటాడు, చేసేదేదో నీతే చేయి. ఎందుకంటే ఈ కాయం దేవుడు నీకు ఇచ్చింది. ఈ కాయంలో నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చిందంటే బాధ్యతగా దీనిని ఉపయోగించు. హెల్త్ వైజ్గా కూడా ప్రతిదీ తినేయద్దు. ఓకే, కాస్త కొత్త ఒంటికి పని చెప్పండి. ఎందుకంటే ఈ దేహం ఎవరికి మందిరం? దేవునికి మందిరం. అది మంచి స్టేటసే కదా. ఆ స్టేటస్ని కాపాడుకోవడానికి మనం బాధ్యతగా బ్రతకాలి. 4, కృతజ్ఞతగా బతుకుతాము. ఎంత మురికి నూరైనా, ఎంత పనికిమాలిన కాళ్ళైనా మంచి జరగాలంటే, దేవుని కార్యం జరగాలంటే
ఎప్పుడో అప్పుడు కాదు. మొన్న అయితే మనం ఆయన స్తుతించగలమా? లేదు కదా. ఎప్పుడు? ఇప్పుడే కృతజ్ఞతతో. ఇది జనవరి మాసంలో అమెరికా దేశంలో మాజీ రాష్ట్రపతి చనిపోయాడు. ఆయన వయసు 100. ఇది వరమే కదండి, 100 సంవత్సరాలు. చనిపోయే ముందు వారం కూడా తను ఏం చేశాడంటే పనికి వెళ్ళాడు. మాజీ రాష్ట్రపతి ఏంటి, పనికి వెళ్ళడం ఏంటి చెప్తాను. తన పని ఏంటంటే, పేదోళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కడుతుంటారు కదా, దానికి ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు. ఎప్పటి వరకు? చచ్చిపోయే వరకు. ఒక మాట చెప్తాను, మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా బ్రతుకున్నప్పుడే చేయాలి. అంతేనా? ఇక పోస్ట్పోన్ చేయొద్దు. పోస్ట్పోన్ చేస్తే ఏం చేస్తాం? ఏం చేయం. మంచి కన్నా చెడు కన్నా ఈ పనికి మాలిన ఈ పగిలిన ఈ పాత్రే అవసరము. మార్చాడు కదా, మంచి చేసే అవకాశాన్ని ఇచ్చాడు కదా, మనల్ని మంచిగా చూశాడు కదా, మంచి చేస్తున్నాడు కదా, తన యొక్క కార్యాన్ని స్థాపించాడు కదా. కృతజ్ఞతతో ముందుకి సాగిపోదాం. కారణం, ఈ మంటి ఘటాల్లో ఆయన తన ఐశ్వర్యాన్ని ఉంచాడు. ఒంటరిలో కాదు, వదిలిపెట్టాడు. బాధ్యతగా కృతజ్ఞతతో దేవుని యొక్క పనిలో ఉందాము, ముందుకి సాగుదాము. కళ్ళు మూసుకొని దైవమా, మట్టి పాత్రలో పగిలిన కొండలో పనికి మాలిన ఘటాలు మా బ్రతుకులు మేము బతుకుతున్నప్పుడు, మా నోర్లు బాగాలేనప్పుడు, మా కళ్ళు బాగాలేనప్పుడు, మా ఒళ్ళు బాగాలేనప్పుడు మీరు మమ్మల్ని చూచారు, దయ చూపించారు, నమ్మారు, మీ యొక్క సువార్త ఐశ్వర్యాన్ని మాలో ఉంచారు. పిలిచి అన్నారు, ఇదిగో ఈ సువార్తను ప్రకటించడమే కాదు, ప్రదర్శించు అని పిలిచారు. ఒకసారి ఈ బ్రతుకు, ఈ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మేము శ్రమ పొందుతాం, ఒంటరి వాళ్ళను అవుతాం, ఇరుకున పడతాం. ఇలాంటి సమయాల్లో ఎప్పుడు ఒంటరిని మమ్మల్ని చేయవయ్యా, ఎప్పుడు సిగ్గుపరచవయ్యా. ఆ ధైర్యంతోనే ఈ లోకంలో, ఈ జీవితంలో మేము నీ సువార్తను చూపించేవారుగాను చాటించేవారుగాను చేయమని యేసయ్య పరిశుద్ధ నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అది మమ్మల్ని ప్రేమించి వచ్చి